మన కేసీఆర్ దొరగారు చేసిన 10 మోసాలు ఆయన మాటల్లోనే విందామండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దళిత నాయకుడే మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు. దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చేయలేదు కదా, నేను వాస్తవం కదా. 1 లక్ష దళిత కుటుంబాలకు ఈ రాబోయే 4 ఏళ్లలో ఖచ్చితంగా 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం కేబినెట్ ఆల్రెడీ డిసైడ్ చేసింది. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. अब रहा 3 एकड़ का बात, हमने कभी वो वायदा किया ही नहीं. భూములు కూడా మంచిది చెప్తా ఉన్నా. భవిష్యత్తులో భూములు పంచబోతామని చెప్తాను. లేదా అధ్యక్ష పట్టి సంచి కాడ కొట్టాడు కదా అని ఉంటాయి కదా పంచేది. 100% నిరుద్యోగులందరికీ కూడా ఈ భృతి అందిస్తాం. అది 3016 రూపాయలు అందించాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నాం. ఆ ప్రకారంగా అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆల్సో డెఫినెట్ గా ఇస్తాం. యువ నిరుద్యోగులు ఎట్లా గుర్తించాలా, క్రైటీరియా ఏంది? డెఫినెట్ గా 1 लाख రూపీస్ రుణమాఫీ చేస్తాం. పోయినసారి వచ్చినటువంటి సమస్యలు రాకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా, పోయినసారి వచ్చిన చిన్న ప్రాబ్లం కూడా రాకుండా గవర్నమెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకుని 1 లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేయాలని చెప్పి నిర్ణయించినాం. మేము చెప్పినాం 1 लाख అని. ఎస్, వాయిదాలలో చేస్తామని చెప్పినాం. 3-4 వాయిదాలు అయిపోతాయి. ఖచ్చితంగా నేను చెప్పిన పద్ధతిలో పిల్లర్స్ తోని ఇక్కడ వాళ్ళు భవిష్యత్తులో ఒక అంతస్తు కట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా పిల్లర్స్ తో 2 పడక గదులతో, ఒక హాలు, ఒక వంట గదితో, ప్రాంగణంలో ఒక ల్యాబొరేటరీ, ఒక బాత్రూమ్ తో సహా ప్రభుత్వం నిర్మించిస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ 2,60,000 ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. మీకెందుకని బాధ? ఇదేం కాదు, ఇది నాకు అర్థం కాదు. ఇదేం అవగాహన అండి? వెరీ సారీ. అమరుల కుటుంబాలకు వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వ పరంగా అందిస్తాం. అమరుల కుటుంబంలో ఒకరికి లేదా 2 అర్హులు ఉంటే 2కి కూడా ఉద్యోగం కల్పిస్తాం తప్పకుండా. వాళ్ళకు భూమి లేకుండా ఉంటే వాళ్ళకు భూమిని కూడా ప్రొవైడ్ చేసే పరిస్థితి చేస్తాం, వ్యవసాయ భూమిని. వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య బాధ్యతను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే తీసుకుంటుంది, తెలంగాణ ప్రభుత్వమే. ఏం చెప్తాను అమరులు ఎక్కడికి పూర్తి ఎక్కడికి. ఉచిత నిర్బంధ విద్య కూడా కేజీ నుంచి పీజీ వరకు తప్పకుండా దాన్ని అమలు చేస్తాం. అది నా పెద్ద డ్రీమ్. అది మీకు తెలుసు, నా డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ ను ఎట్టి పరిస్థితులలో అమలు చేస్తాం. అద్భుతమైన తెలంగాణ వస్తుంది. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. ఎస్టీలకు అంటే గిరిజనులకు 12% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయబడుతుంది. ముస్లిం మైనార్టీలకు కూడా 12% రిజర్వేషన్ గతంలో ప్రారంభం చేసిన 100% వాటిని అమలు చేసి తీరుతాం. ఇదండి విషయం. మన కేసీఆర్ గారు 10 ద్రోహాలండి. మళ్ళీ ఆయన మంచంలో ఉన్నాడు, కాలు ఇరిగింది, అయినా కూడా ముఖ్యమంత్రిగా ఎలగబెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడండి. ఈయన కాకపోతే కేటీఆర్ ఈయన కొడుకు వస్తాడనుకోండి, అది వేరే విషయం. మొత్తానికి ఇన్ని చేసి హరిజన గిరిజన అన్ని కులాలకి ద్రోహాలు చేసి 3 ఎకరాల భూమి అంటాడు మాటకు ముందు, రుణమాఫీ అంటాడు, ఇందిరమ్మ ఇల్లు అంటాడు, అవి డబల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కట్టాడు. కోడిని ఏలాడదీసి అన్నం తిన్నట్టు, కోడి కూర తిన్నట్టు అవి ఇచ్చింది లేదు, ఈయన చచ్చింది లేదు. అవి శిథిలమైపోయి డ్యామేజీలు అయిపోయి ఇవాళ రేవంత్ రెడ్డి చేతిలో పడ్డాయి. మరి ఆ మహానుభావుడన్నా తొందరగా ఇస్తాడు లేదా అది పక్కన పెడితే, కేసీఆర్ చేసిన 10 మోసాల మీద మన తెలంగాణ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.